ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాన్నానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గతించినటువంటి సంవత్సరాది నుండి సంవత్సరాది అంతం వరకు మరి కాచి కాపాడి సంరక్షించి నాయన ప్రభు 27వ తేదీన మమ్మల్ని ప్రవేశపెట్టినటువంటి తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా, నా మాటలు కాదు కానీ నాయన ప్రభు నీ స్వరాన్నే వినిపించండి బాబు. నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిన్ను ఆరాధించడానికి, నేను పూజించడానికి, నిన్ను ధ్యానించడానికి నీవు ఇచ్చినటువంటి తరుణాన్ని నాయన మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధానంలో మోకరిల్లేటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేసి నాయన ప్రభా కాచి కాపాడడానికి వందనాలు చెల్లిస్తూ నాయన ప్రభా మీరే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకొని ఈ దినాశ్రోతం అప్పగించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ముందుగా అయ్యగా దేవాదేవునికి స్తుతులు, స్తోత్రాలండి. అలాగే మన సంఘ కాపరి యానాయ్య గారికి, అలాగే మరి చాలా బాధాకరమైన సన్నివేశం. పెద్దలు చాలామంది మన మధ్య లేరు. మరి ముగ్గురు ముత్తైదువులాగా ఆయన, మేము ముగ్గురమే కనబడతా ఉన్నాం. మరి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, శక్తినిచ్చాడు. ముందుగా ఆయనకి వందనాలు చెల్లించాలి. ఆగస్టు నెలలో నేను చాలా బలహీనుడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నా దేవుడు నన్ను బలపరిచి ఈ రోజున ఈ స్థానంలో ఉండి మాట్లాడడానికైనా అవకాశాన్ని ఇచ్చాడు. ఆయనకు నిండా వందనాలు. మరి మనం మొట్టమొదట సండే స్కూల్ క్రిస్మస్ జరుపుకున్నాం, అలాగే యూత్ క్రిస్మస్ జరుపుకున్నారు, అలాగే స్త్రీల క్రిస్మస్ జరుపుకున్నారు, పెద్దల క్రిస్మస్ జరుపుకున్నారు. ఏది జరుపుకున్నప్పటికీ కూడా అది దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి స్తుతించడం అనేటువంటిది మనం అందరం నేర్చుకోవాలి. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే దేవుడు మానవుడు అయినటువంటి రోజును మనం క్రిస్మస్గా జరుపుకుంటూ ఉన్నాం. అంటే దేవుడు నిత్యత్వం నుండి కాలంలోనికి అడుగుతున్నటువంటి ఈ రోజును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే ఆయన సంకల్పాలు నెరవేరినటువంటి రోజు. ఎందువల్లంటే ఆదిలో ఆదాము అవ్వలనేటువంటి వారు చేసినటువంటి ఆ తప్పిదానికి మానవ జాతి అంతా బలైపోతుందనేటువంటి ఉద్దేశంతో ఆయన బలియాగం అయిపోవడానికి దేవుడు మానవుడిగా ఈ లోకానికి అరుదించినటువంటి ఈ మంచి రోజును మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆయన ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు, నశించినటువంటి దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చినటువంటిది సర్వత్రా అంగీకారమైనటువంటిది, యోగ్యమైనదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికైనా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే రక్షణ ప్రణాళికలు రూపుదిద్దుకున్నటువంటి రోజు క్రిస్మస్. అంటే మరి సతీష్ చక్కగా ఎవరికి ఉండేటువంటి స్వరం వాళ్ళకు ఉంటుంది. అయినా దేవుని చక్కగా ఆరాధించారు. అంటే క్రిస్మస్ అంటే పాటల తోట. అంటే నువ్వు దేవుడిని ఆరాధించాలి, దేవుడిని స్తుతించాలి. మనం చూస్తున్నాం రాజసూతము రాజసుతుని అనేటువంటి పాట మనం పాడుకుంటూ ఉన్నాం. అంటే ఇన్ని విషయాల్లో మనం దేవుడిని స్తుతిస్తున్నాం కాబట్టి ఇది మన విశ్వాసానికి ఒక పర్వదినం. క్రిస్మస్ అంటే ఆరాధించడం, క్రిస్మస్ అంటే అర్పించడం. వేరే మార్గం కూడా అంటే పాత మార్గాన్ని విడిచిపెట్టి, పాప మార్గాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మార్గంలో పయనించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అయితే క్రిస్మస్ అనేటువంటిది ఒక పండగ కాదు, మహాపండగ. క్రిస్మస్ ఈజ్ ద నాట్ ఓన్లీ ఏ ఫెస్టివల్ బట్ ఏ గ్రేట్ ఈవెంట్ అని మనం చూస్తూ ఉంటాం. ఎందువల్లంటే
ఈ దేశంలో మన దేశం పేరు ఏం పేరు? భారతదేశం. భారతదేశంలో అధిక సంఖ్యాకులు ఎవరు? హిందువులు. కానీ ప్రపంచంలో అధిక సంఖ్యాకులు ఎవరు? క్రైస్తవులు. అందువల్ల ప్రపంచమంతా జరుపుకునేటువంటి పెద్ద పండుగ ఏది? క్రిస్మస్. కానీ మన దేశంలో పెద్ద పండుగ ఉంది. ఎప్పుడు వస్తుంది? అది జనవరి. కరెక్టే, మన ఇంగ్లీష్ మాసాల్లో జనవరి అంటాం, కానీ తెలుగు మాసాల్లో పుష్యమాసం. ఏ మాసం అది? పుష్యమాసం. పుష్యమాసంలో 3 పండుగలు ఉంటాయి వాళ్ళకి. ఒకటి భోగి, పెద్ద పండుగ, కనుమ. ఈ 3 పండుగలు కూడా వాళ్ళు ముచ్చటగా చేసుకుంటూ ఎంతో ఆర్భాటంగా చేసుకుంటారు. కానీ ఒక దేశంలో జరుపుకునేటువంటి పండుగ ఇది. కానీ క్రిస్మస్ అనేటువంటిది ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు కూడా జరుపుకుంటాయి. దేవాది దేవుడు భూమిపై అరుదించినటువంటి ఈ రోజుని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ యొక్క పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం. ఉదాహరణకి క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభు పుట్టాడనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. భారతదేశంలో చాలామంది మహావ్యక్తులు పుట్టారు. అక్టోబర్ 2 ఎవరిది? గాంధీ గారు. ఏప్రిల్ 14 అంబేద్కర్. నవంబర్ 14 నవంబర్ 19 ఇందిరాగాంధీ. అలాగే అమెరికా వాళ్ళు అబ్రహాం లింకన్ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉంటారు. మరి నాకులాగా దేవుడి రంగులో ఉన్నటువంటి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆఫ్రికాలో ఉన్నటువంటి వాళ్ళు నెల్సన్ మండేలాని వాళ్ళు జరుపుకుంటూ ఉంటారంటే నల్ల జాతి విముక్తి కొరకైనా పోరాటం చేసినటువంటి యోధుడు కాబట్టి అతని జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. కానీ ప్రపంచంలో వీళ్ళందరికంటే గొర్రెడైనటువంటి దేవాది దేవుడైనటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చినటువంటి ఈ పండుగను గొప్ప పండుగగా ప్రపంచమంతా కూడా ఆచరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. క్రిస్మస్ అనేటువంటిది ఆనందం కాదు, మహానందం, బట్ ఏ గ్రేట్ జాయ్. కాబట్టి మనం ఇందాక చదువుకున్నటువంటి దాంట్లో మత్తయి సువార్తలో జ్ఞానులు బయలుదేరారు. వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? తూర్పు దేశం నుంచి బయలుదేరారు. బయలుదేరి నక్షత్రాన్ని వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి ఏమయ్యారట? అత్యానందభరితులయ్యారు. అంటే ఆనందాన్ని మించినటువంటిది అత్యానందం, ఆశకు మించినటువంటిది అత్యాశ. కాబట్టి వాళ్ళు ఆసక్తికి మించినటువంటిది అత్యాసక్తి. అత్యాసక్తితో వాళ్ళు బయలుదేరారు. కాబట్టి వాళ్ళు ఎందుకు బయలుదేరారు? లోకాన్ని ఏలేటువంటి రాజు, లోకాన్ని పాలించేటువంటి రాజు, లోకాన్ని రక్షించేటువంటి రాజు ఈ లోకానికి వస్తున్నాడు, పుడుతున్నాడు అనేటువంటి ఒక జ్ఞానాన్ని కలిగి వాళ్ళు ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడించినటువంటి సంగతి మనందరికీ చూస్తూ ఉంటాం. ఇక క్రిస్మస్ అనేటువంటిది సంతోషం కాదు, మహాసంతోషం. అది మహాసంతోషం. ఇక్కడ మరి చూస్తూ ఉంటాం, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైనటువంటి వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక. ఇది ఎవరి స్వరం? నీ స్వరమా, నా స్వరమా, మన స్వరమా? పైన దేవదూతల స్వరం. వాళ్ళు భూమి మీద ఆలపించారు. ఒక దేవదూత కాదు, కోటాను కోట్ల దేవదూతలు యేసు యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఈ విషయం మనకి అర్థమవుతూ ఉంది. అదేవిధంగా మరి చూస్తూ ఉంటాం, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగుబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంటే వార్త వేరు, శుభవార్త వేరు. వార్త అంటే ఏంటి? మనం ఇంగ్లీష్లో చూస్తాం, వార్తలను ఏమంటాం? న్యూస్. వాచింగ్ ద న్యూస్, రీడ్ ద న్యూస్, ఇలాగ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం చూసినట్టయితే వార్త అనేటువంటిది ఈ లోకానికి సంబంధించినటువంటిది. అంటే ఎన్ అంటే నార్త్, ఉత్తరం, ఈ అంటే ఈస్ట్ అంటే తూర్పు, డబ్ల్యూ అంటే వెస్ట్, పడమర,
ఎస్ అంటే సౌత్, దక్షిణం. అంటే నలుదిక్కులా ఉండేటువంటి జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా క్రోడీకరించి అందులో పొందుపరిచి వాళ్ళు చెప్తా ఉంటారు. ఏంటది మనం చూస్తూ ఉంటాం. ఆర్థిక విషయాలుంటాయి, రాజకీయ విషయాలుంటాయి, సాంస్కృతిక విషయాలుంటాయి, అనేక రకాలైనటువంటి విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి. అంతేకాకుండా అందులో హింస ఉంటుంది, రక్తపాతం ఉంటుంది, భయోత్పాదకం అన్నీ కూడా మనకు కనబడతా ఉంటాయి. ఈ రోజున అనంతపురంలో పెద్ద ఫ్యాక్షనిస్టులు ఉన్నారనేటువంటిది ఇది కనపడతా ఉంటుంది. ఇక్కడ డంపులో వాళ్ళు ఏం చేశారు, తుపాకులు దాశారు. వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఎవరికి, సతీష్ గారు లాంటి వాళ్ళకి. నక్సలైట్లు అక్కడ ఉన్నారు అనేటువంటి విధంగా మనం చూస్తూ ఉంటాం. ఎన్నో సంఘటనలన్నీ కూడా అందులో ఉంటాయి. కానీ దీనికి మించినటువంటిది ఏంటి, శుభవార్త. అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడనేటువంటి శుభవర్తమానం, అంటే మంచి వర్తమానాన్ని తెచ్చారు. ఎవరు, దూత. అంటే మనం ఈ లోకంలో భయపడుతూ ఉన్నాం, ప్రతి విషయానికి భయపడుతూ ఉన్నాం. ఒక చిన్ని సంఘటన, ఊహంలో జరిగినటువంటి ఆ చిన్ని సంఘటన ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది, దడదడలాడిస్తూ ఉంది. అయినప్పటికీ మన దేవుడు అన్నాడు, భయపడకుడి, భయపడకుడి, 365 రోజుల నుండి కాచి కాపాడుతాననేటువంటి వాగ్దానంతో మనల్ని కూడా బలపరుస్తున్నటువంటి దేవుణ్ణి మనం ఈరోజు ఆరాధిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకుంటూ ఉండాలి. ఎందువల్లంటే ముఖ్యంగా చాలామంది వాళ్ళకి తెలియదు కాబట్టి, యేసు ప్రభు గురించి తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ వార్తను అందరికీ చెప్పాలి. యేసు రక్షకుడు నిన్ను నన్ను రక్షించడానికి, మానవులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితరమే కానీ మనకేంటి, ఇది కృపావరం, దేవుని శక్తి. కాబట్టి ఆయన శక్తిని పొందుకోవడానికి, అంటే మనం శక్తిహీనులుగా ఉన్నాం కాబట్టి ఆయన శక్తిని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడనేటువంటి ఈ వార్తను మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మరి 1 కొరింథీ 1:13 మనం చూసినట్టయితే, చాలా. కాబట్టి ఇక్కడ మరి బాప్తిస్మం అనేటువంటిది అంటే ఏంటి, నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. అంటే మనం చూస్తాం, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియదే, కేవలము నమ్ముకొని పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. కాబట్టి దేవుడు చేస్తున్నటువంటి ఆ రక్షణ మనం మర్చిపోకూడదు. దేవుడిచ్చేటువంటి రక్షణ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. పూర్వం ఆయన ఈ వార్తను, అంటే దేవుడు రక్షణ ప్రణాళికను సిద్ధం చేయడానికి ముందు దూతలను పంపాడు. దూతల్ని అంటే యేసుప్రభు వారి యొక్క పుట్టుకలో దూతలు ఉన్నారు, యేసుప్రభు మరణంలో దూతలు ఉన్నారు, యేసు ఆరోహమైనప్పుడు దూతలు ఉన్నారు. కానీ యేసుప్రభు వారు ఆ వార్తను, ఆ శుభవార్తను శిష్యులకు అప్పగించాడు. శిష్యులతో పాటు మీరు సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అనేటువంటి ఆజ్ఞ ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అంతేకాదు మరి క్రిస్మస్ కొందరికి కాదు, అందరికీ. ఎందువల్లంటే ఇది క్రైస్తవులకు మాత్రమే పండుగని
అనుకుంటారు. కానీ క్రైస్తవులకు మాత్రమే కాదు, అంటే ఆయన లోకరక్షకుడు, లోకాన్ని అంతటికీ కూడా రక్షణ తెచ్చినటువంటి రక్షణకర్త. దేవుళ్ళు అనబడినటువంటి వాళ్ళు మనుష్యులను దేవుడి దగ్గరికి రప్పించుకున్నారు. కానీ మన యేసయ్య మానవుల కోసమే ఆయన దిగి వచ్చాడు. మనం చూస్తాం, మానవుడు చంద్రమండలంపై అడుగుడినటువంటి తొలి రోజుని చరిత్రలో మరుపురాని దినం అన్నారు. దాని బాబు లాంటి దినం ఏంటి? యేసయ్య నరావతారిగా పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి రావడం అనేటువంటిది గొప్ప కాదా? దానికంటే గొప్ప కాదా? ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. ఇక క్రిస్మస్ అనేటువంటిది దానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. క్రిస్మస్ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలను, ప్రాధాన్యతను మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటూ ఉండాలి. ఒకటి ఏంటి? కన్యక గర్భము ధరించుట. కన్యక గర్భము ధరించుట అంటే మేరీ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు? దేవదూత వచ్చింది. దేవదూత వచ్చినప్పుడు ఆమె దేవదూత యొక్క మాటలు విని ఆమె విధేయురాలయ్యింది. నువ్వు నేనైతే చెప్పావులే, నువ్వు నాకు చెప్తున్నావు, నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు నాకు చెప్పకు, నువ్వు మాట్లాడకు, నువ్వేం చేయకు అనేటువంటి విధంగా ఉంటుంది. మన ద్వారానే అయితే అక్కడ ఆమె ఒబే అయ్యింది. అంతేకాకుండా ఆమె ప్రార్థించింది. అంతేకాకుండా ఆమె దూత యొక్క మాటల్ని అనుసరించింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకుంటూ ఉండాలి. మనం చూస్తూ ఉంటాం, ప్రజాసంఖ్యలో రాయించుకోవడానికి ఎవరు బయలుదేరారు? యోసేపు మరియును బయలుదేరారు. ఎక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళు అంటే నజరేతు నుండి బయలుదేరారు. నజరేతు అనేటువంటిది అది గొప్పదేం కాదు, అది చాలా హీనమైనటువంటిది, దీనమైనటువంటిది, నీచమైనటువంటిది, నికృష్టమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. ఎందువల్లంటే అక్కడ అది ప్రజల చేత తృణీకరించబడింది, ప్రవక్తల చేత శపించబడింది, రాజుల చేత నెట్టివేయబడింది. అది నిస్సారమైనటువంటిది, ఎందుకు పనికిరానటువంటిది, ఎందుకు కొరగానటువంటిది. గతంలో ఈ ఎపిసోడ్లన్నీ మనం చూసాం. దానికి కాబూల్ అనేటువంటి నామధేయాన్ని ఇచ్చి మరి మనకి ఆ షో అంతా కూడా ఇంచుమించు ఒక 50 ఎపిసోడ్లో, ఒక 60 ఎపిసోడ్లో మన పాస్టర్ గారు నడిపించారు. అంటే కాబూల్ అనేటువంటి ఆ ప్రాంతాన్ని గురించి మనం చూసినట్టయితే సొలొమోను రాజు దేవాలయాన్ని కడుతూ ఉన్నప్పుడు తూర్పుదేశీయుడైనటువంటి హిరామ్ అనేటువంటి ఆయన దేవదారు వృక్షాలను, సరళ గ్రాములను, బంగారాన్ని తెచ్చి ఆ దేవాలయంలో ఇవ్వడం వల్ల అందుకు బదులుగా ఏం చేశాడు? 20 పట్టణాలు ఇచ్చాడట. ఎవరో? సొలొమోను రాజు. ఇచ్చినప్పుడు అవి చూసినప్పుడు చాలా భయంకరంగా ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఏమన్నారంటే కాబూల్, ఎందుకు పనికిరానటువంటివి, నిస్సారమైనటువంటివి, నిష్ప్రయోజనమైనటువంటివి అనేటువంటి విషయాన్ని అక్కడ మనం గుర్తుంచుకుంటే చాలా మరి ఈ చరిత్ర మనం చూసినట్టయితే చాలా ఉంటుంది. ఎందువల్లంటే ఒక గ్రామాన్ని గురించి కానీ, ఒక పట్టణం గురించి కానీ రాయడానికి, కవితలు అల్లుకోవడానికి, కావ్యంగా రాయడానికి మరి తెలివైనటువంటి వాళ్ళు చాలా బాగా రాస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం. ఇప్పుడు కాశ్మీర్ని, అదేవిధంగా మరి మధ్యధరా ప్రాంతాన్ని గురించి ఒక అతను రాస్తూ ఉంటాడు. నీలలోహిత పర్వత పంక్తులతో పలు వంపులు తిరిగిన సముద్ర తీరముతో నిరంతర తరంగ నాట్యం స్వల్పు మధ్యాధర సాగరంతో అనేటువంటి విధంగా మొదలెట్టి అక్కడ ఉర్రూతులుగిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కావ్యంగా వ్రాయడానికి దానికి ప్రాధాన్యత లేదు, కవితగా అల్లుకోవడానికి దానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేదు. కాబట్టి ముఖ్యంగా పాలకులు దాన్ని విసర్జించారని, ప్రవక్తలు దాన్ని శపించారని, రాజు చేత బందీలుగా ఉన్నటువంటి అనేక మంది
పారిపోయి అక్కడ తలదాచుకున్నట్టుగా మనం ఈ యొక్క నజరేతుని గురించి మనం నేర్చుకుంటాం. ఎందువల్లంటే గలిలీ అనేటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో ఈ నజరేతు అనేటువంటిది కొండ చర్యల మధ్య, అదేవిధంగా కొండ గుహల మధ్య అది నిక్షిప్తమై ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. మనం చూస్తూ ఉంటాం. టీ గార్డెన్ ఆఫ్ ఇండియా అని దేన్నంటారు? అస్సాం అంట. భారత గులాబీల నగరం అని దేన్నంటారు? రాజస్థాన్ అంట. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్ని. ఇలా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటాం. అంటే ఒక్కో దానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మనం చూస్తూ ఉంటాం. తాపేశ్వరాన్ని ఏం దొరుకుతుందమ్మా అంటే కాజా. కాకినాడలో ఏం దొరుకుతుందమ్మా? అది కాజాయే. తాపేశ్వరం కాజా వేరు, కాకినాడ కాజా వేరు. అంటే ఒక్కో దానికి ఒక రకమైనటువంటి వరవడి అది చూస్తూ ఉంటాం. అంటే ఏ రోజుకు భయపడి పారిపోయినటువంటి దొంగలందరూ కూడా ఈ యొక్క నజరేతులోనే ఉన్నారనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకుంటూ ఉండాలి. అలాంటి దాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రజాసంఖ్య, నీకు వాటర్ గుర్తింపు కార్డు ఉంటేనే కానీ నీకు లోన్ రావట్లేదు. నీకు రేషన్ కార్డు ఉంటేనే కానీ నీకు ఏమీ రావడం లేదు. అదేవిధంగా నీకు ఆధార్ కార్డు ఉంటేనే ఆధార్ కార్డు లింకప్ అయి ఉందా నీ బ్యాంక్కి అనేటువంటి విషయాన్ని మనం అడుగుతున్నాం. ఇవన్నీ కూడా ఎందులోంచి వచ్చాయి? బైబిల్లోంచి వచ్చాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. కాబట్టి క్రీస్తు యొక్క పుట్టుక ప్రజాసంఖ్య వ్రాయడానికి అవకాశాన్ని ఏర్పడింది. ప్రపంచంలో ఉండేటువంటి అనేక మంది ప్రజలు ఈ ప్రజాసంఖ్యలో వ్రాయబడటానికి ప్రేరణము ఏదైంది? దేవుని యొక్క క్రీస్తు యొక్క జన్మమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. మరి ఆయన అంతేకాదు, దాన్ని నజరేతు అంటే సిగురు అని అర్థం. సిగురుగా ఉన్నటువంటి దాన్ని మహావృక్షంగా తయారు చేయడానికి ఎవరైతే యూజ్లెస్ అన్నారో దాన్ని యూజ్ఫుల్గా తయారు చేయడానికి నజరేతుని ఎన్నుకున్నాడు నా యేసయ్య. మనం చూస్తూ ఉంటాం. గుంటూరు జిల్లాలో దొంగల స్థావరమైనటువంటి ఒకటి ఉంది. ఏంటది? స్టోవర్త్పురం. ఏ పురం? అక్కడి నుంచి ఒక మంచి సేవకుడు వచ్చాడు. ఆయన వయసులో చాలా బాగా పాడేవాడు. అయ్యగారు నేను ఒక సమావేశానికి వెళ్ళినప్పుడు ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ప్రసంగాన్ని ఏ విధంగానూ కూడా మరి మానేయలేదు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ యేసయ్య కూడా ఎవరైతే ప్రజల చేత విసర్జించబడినటువంటి గ్రామంగా ఉందో దాన్ని ప్రపంచ ప్రఖ్యాతి గావించాలనేటువంటి ఉద్దేశంతో, ఎక్కడైతే బందిపోటు దొంగలు ఉన్నారో వాళ్ళని మంచివారిగా మార్చాలనేటువంటి సదుద్దేశంతో దాన్ని ఎన్నుకున్నారనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. సాధారణంగా కాశ్మీర్ అనగానే భూతల స్వర్గం అనేటువంటి విధంగా చెప్తూ ఉంటారు. అంటే నెహ్రూ గారు కాశ్మీర్లో పుట్టారనేటువంటి ఉద్దేశంతో చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆయన అలాంటి దాన్ని ఎన్నుకోలేదు. మెగా సిటీని ఎన్నుకోలేదు. అదేవిధంగా బొంబాయి లాంటి మహానగరాన్ని ఎన్నుకోలేదు. వాషింగ్టన్ సిటీని ఎన్నుకోలేదు. ఆయన నజరేతుని ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా మరి ఆయన పశువుల పాకను ఎన్నుకున్నాడు. పశువుల తొట్టిని ఎన్నుకున్నాడు. సత్రములో వారికి స్థలము లేనందున యేసయ్యను ఎక్కడ పరుండబెట్టారు? పశువుల సాల్లో పరుండబెట్టారు. అంటే ఆయన జీవితం తగ్గింపునకు కారణమవుతుంది. నీవు నేను తగ్గించుకోవడానికి ఎంత మాత్రం కూడా వెనకాడం. తగ్గిపోతే మనకి చాలా హీనంగా చూస్తారు, బలహీనుడిగా చూస్తారనేటువంటి ఉద్దేశంతో మనం అసలు ఎక్కడా కూడా తగ్గం. కానీ ఆయన తగ్గించుకున్నాడు. తను తగ్గించుకునేటువంటి వాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేటువంటి వాడు తగ్గించబడతాడనేటువంటి విషయాన్ని మనం దైవవాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాం. అంతేకాకుండా క్రీస్తు యొక్క పుట్టిక ఎవరు తెలుస్తుంది? మొట్టమొదట గొర్రెల కాపర్లు. గొల్లలు అనకూడదు. ఎందువల్లంటే ఆ దేశంలో గొల్లలు ఉంటారు, భారతదేశంలో గొల్లలు ఉంటారు. గొర్రెల కాపర్లకు తెలిసింది. మరి మన దేశ సాంప్రదాయం ప్రకారం మనం వాడుకునేటువంటి మాట అంటే గొల్లలే ఎక్కువ. ఎందుకంటే మందలు కాసేటువంటి వాళ్ళు గొల్లలే కాబట్టి అందులోనూ వాళ్ళ నాయకుడు ఉంటాడు.
నాలాంటి నల్లని వాడు అప్పుడు ఉంటాడు, వాడికి గొర్రెల మందలో, మేకల మందలో, ఆళ్ళ మందలో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో ఇలా పెరగడం జరుగుతూ ఉంటుంది. కానీ మందల గురించి మనం చూసినట్టయితే యాకోబు, యాషోవులు వాళ్ళని చూస్తాం, అలాగే అబ్రహాము, లోతు వాళ్ళని చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు మందలు అనేటువంటివి వాళ్ళ యొక్క ఆర్థిక స్థాయిని సూచిస్తూ ఉంటాయి. మందలు పాడి పంట అంటాం, అంటే పాడి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? మందలోంచి వచ్చింది, సందులోంచి రాలేదు. కాబట్టి మందలు అనేటువంటివి మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఆయన గొర్రెల కాపరులు తెలియజేశాడు, అంటే పామర్లను వాడుకున్నాడు. పామర్లను వాడుకొని ఈ వార్త జ్ఞానవంతులకైతే తెలుస్తుంది కాబట్టి పామర్లకు తెలియదు కాబట్టి పామర్ల ద్వారా ఆ యొక్క వార్త అందరికీ తెలియజేసి మరి ప్రపంచంలో వాళ్ళు మొట్టమొదటిగా చూసినటువంటి విషయాన్ని మనం గుర్తించుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మరి తూర్పు దేశపు జ్ఞానులు, వాళ్ళకి జ్ఞానోదయం కలిగింది. ఏంటి? తూర్పున ఒక నక్షత్రం పుట్టింది, ఈ నక్షత్రానికి కారణం రక్షకుడు పుట్టాడనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తెరిగి దాన్ని వెంబడిస్తూ వచ్చారు. వెంబడిస్తూ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చారు? యెరూషలేము దాకా వచ్చారు. యెరూషలేము రాగానే అక్కడ ఎవరు జ్ఞాపకం వచ్చారంటే హేరోదు జ్ఞాపకం వచ్చాడు. అంతవరకు యేసయ్య ఒక రక్షకుడు పుట్టాడనేటువంటి ఆ నక్షత్రం గురించి వాళ్ళు మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ ఎవరి వైపు చూస్తున్నారు? హేరోదు వైపు చూస్తూ ఉన్నారు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. యూదుల రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడా అని అడుగుతారు. ఏం మాట్లాడుతున్నావు? యూదులకు రాజు నేనుంటుండగా ఇంకొకటి రాజుగా వస్తాడా ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు అనేటువంటి విధంగా, అయినా మీ మాట, మీరు జ్ఞానులు కాబట్టి, మీరు తెలియనటువంటి వారు కాబట్టి మీ మాట నేను వింటాను. శాస్త్రులారా రండి, పండితులారా రండి, మెస్సయ్య ఎక్కడ పుడతాడో, ఏమనుందో మీ ప్రవచనాల ద్వారా మాకు తెలియజేయండి అనేటువంటి విధంగా ఉన్నప్పుడు ఆ యొక్క మరి నక్షత్రం, యేసు యొక్క నక్షత్రం హేరోదును కలవరపెట్టినట్టుగా దేవుని యొక్క వాక్యం చూస్తూ ఉంది. హేరోదు, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలవరపడ్డారు. అంటే ఈ కలవరాన్ని కళ్యాణంగా మార్చినటువంటి యేసయ్య యొక్క జన్మదినాన్ని ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. అంటే హేరోదు యేసయ్యను రాజుగా ఒప్పుకోలేదు. యేసయ్య గొప్ప కార్యాలు చేస్తాడని విన్నాడు, కానీ ఆయన ఎదుర్కొంటాడు ఏ గొప్ప కార్యాన్ని కూడా చేయలేదు. ఎందువల్లంటే నీకంటే నేను గొప్పవాడిని అనేటువంటి విషయాన్ని యేసయ్య అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయనలో ఎన్నో ప్రత్యేక గుణాలు ఉన్నాయి. ఒక వివాహానికి పిలువబడ్డారు తల్లి ఆయన శిష్యులను. పిలవపోయినప్పుడు అవి మంచినీళ్ళే, మామూలుగా చూస్తే మంచినీళ్ళు చూడడానికి, మంచినీళ్ళకు కూడా మాధుర్యాన్ని కలిగజేసినటువంటి గొప్ప దేవుడు యేసయ్య. కాబట్టి ఆ యొక్క విషయాన్ని వాడి దగ్గర మనం రుజువు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందువల్లంటే జగమెరుగని బ్రాహ్మణునికి జంజమేళ, ముంజేతి కంకణానికి అర్థమేళ అనేటువంటి లోకోక్తి. అంటే నేను బ్రాహ్మణుణ్ణి అనేటువంటి విధంగా చెప్పుకోవడానికి యజ్ఞోపవేతం అంటే ఏంటది? జంజాన్ని చూపించుకోవాల్సినటువంటి పని లేదు, అలాగే కంకణాన్ని చూపించుకోవాల్సినటువంటి పని లేదు. అంటే వర్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ బర్త్ అంటారు. అంటే వాడి యొక్క పుట్టుక గొప్ప కాదు, వాడిలో ఉండేటువంటి సృజనాత్మకత ఏదైతే ఉందో అది గొప్ప అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. యేసయ్య ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పెట్టాడు. నీకు నాకు సాధ్యమా? సాధ్యం కాదు. అలాంటి గొప్ప దేవుడి యొక్క ఆ మహాకార్యాలని వాడు చూడకుండా ఉండడానికి కారణం ఏంటి? యేసయ్యను రాజుగా ఒప్పుకోలేదు, యేసయ్యను రక్షకుడిగా ఒప్పుకోలేదు. నేను తప్ప అహం బ్రహ్మస్మి అనేటువంటి మాట వాడుతూ ఉంటాను. అంటే ప్రైడ్ బిఫోర్ గోయత్ డిస్ట్రక్షన్. ప్రైడ్ బిఫోర్ గోయత్ డిస్ట్రక్షన్ అంటే నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం నడుస్తుంది, అహంకారం నడుస్తుంది. ఈ అహంకారం వల్లే
మరి యేసయ్యని వాడు అంగీకరించలేకపోయాడు. ఎవరు? హేరోదు. నీవు నేను గర్వహృదయంతో ఉంటే ఈ రోజున మనం మన యొక్క పరిస్థితులను మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నాం, ఇందాక నజరేతు అనేటువంటి దాని గురించి మనం ధ్యానం చేసినప్పుడు, నజరేతు అంత హీనంగా దీనంగా ఉండడాన్ని, ఆ పరిస్థితిని చూసి ఆయన మరి నజరేతుని ఎంత గొప్పగానో హెచ్చించాడు. ఆయన శిలువ మీద INRI అనేటువంటి మాట ఉంటుంది. అంటే యూదుల రాజు, నజరేయుడైనటువంటి యూదుల రాజు అనేటువంటి మాటను మనం గుర్తుంచుకుంటూ ఉంటాం. అంటే నజరేయుడు అంటే నజరేతుని, ఆయన నజరేతులో పుట్టి పెరిగి పెద్దవాడయ్యాడు కాబట్టి ఆయన నేను నజరేయుడని చెప్పుకున్నాడు ఆయన. మరి పౌలు దమస్కు పట్టణంలో మరి క్రైస్తవ బిడ్డల్ని హింసిస్తూ అనేక రకాలుగా బాధపెడుతున్నటువంటి పరిస్థితుల్లో సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించున్నావు అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? నువ్వెవడో ప్రభు అన్నప్పుడు నువ్వెవడో ప్రభు అన్నాడు. నువ్వు హింసించున్న నజరేయుడైనటువంటి యేసు అనేటువంటి మాట అక్కడ వాడారు. అంతేకాకుండా ప్రవక్తల చేత కూడా అది కొనియాడబడింది. మన ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, ఉపవాస ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, రకరకాల ప్రార్థన చేసుకుంటున్నటువంటి సన్నివేశంలో నజరేయుడైన యేసునామమున ఈ ప్రార్థన సమర్పించుకొనుచున్నాము తండ్రి అనేటువంటి మాట వాడుతూ ఉంటాం. చూడు, యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత 3వ జన్మన లేచేటువంటి సందర్భంలో ఆ యొక్క మృతదేహానికి మరి సుగంధ ద్రవ్యాలు పూయాలని అనేక మంది స్త్రీలు అక్కడ బయలుదేరారు. ముఖ్యంగా మగ్దలేని మరియా అక్కడికి వెళ్ళడం అనేటువంటి జరిగింది. ఆమె వెతుకుతూ ఉంది, నా యేసయ్య ఎక్కడున్నాడు, నా యేసయ్య ఎక్కడున్నాడు అనేటువంటి విధంగా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైనటువంటి యేసు లేచి పరలోకానికి వెళ్ళాడనేటువంటి విషయాన్ని దేవదూతలు కూడా ఒప్పుకున్నారు. అంటే ఇంతమంది చేత కొనియాడబడినటువంటి ఈ యొక్క నజరేతు ఎవరి ద్వారా కొనియాడబడింది? యేసు ద్వారానే కొనియాడబడింది. వాడి బందిపోట్లు, అక్కడ దొంగలు, రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా యేసు యొక్క రక్షణ ప్రణాళిక ద్వారా వాళ్ళు ముందుకు కొనసాగిపోయారనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. అంతేకాకుండా యేసు యొక్క మరి జన్మం చరిత్రను 2 ముక్కలుగా చేసింది, చెక్క ముక్కలుగా చేసింది. అంటే చరిత్రగా ఆధార పురుషుడు ఎవరు? యేసయ్య. అంటే ఇక్కడ కూడా మన దేశంలో శాతవాహన శకం అని, శాలివాహన శకం అని రకరకాల శకాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు ప్రపంచం అంతా అంగీకరించేటువంటి శకం ఏంటి? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. అంటే క్రీస్తుకు ముందు, క్రీస్తు తర్వాత. అంటే ఆయనకు చరిత్రకు ఆధారం ఆయనే. ఆయన జీవితం మరి చరిత్ర చుట్టూ పెనవేసుకుపోయిందనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. అంతేకాకుండా యేసయ్య చరిత్రను సృష్టించాడు, నీళ్ళను ద్రాక్షారసంగా మార్చాడండి. ఈ నాగపట్నం ఓం భీం పుస్తు అనగానే ప్రయోజనం ఏమఉండదు, లేకపోతే ఇంకొకరు ఏది చేసినా ప్రయోజనం ఉండదు. కానీ యేసయ్య ఆ నీళ్లను, మంచి నీళ్లను మాధుర్యం కలిగజేసి ద్రాక్షారసంగా మార్చగలిగినటువంటి గొప్ప దేవుని యొక్క ఈ యొక్క చరిత్రను మనం గుర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆయన మేలుగల అద్భుతములు ఎలాగో ఎన్నో చేశాడనేటువంటి విషయాన్ని మరి మన యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం పాడుకుంటూ ఉంటాం. అంతేకాకుండా అసలు యేసు యొక్క జన్మ ద్వారానే నక్షత్రాలను లెక్క పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ రోజున పంచాంగాలు చూస్తూ ఉంటారు మన పండితులు. కానీ ఆ కాలంలోనే యేసు యొక్క నక్షత్రాన్ని గూర్చి అక్కడ ఉండేటువంటి శాస్త్రులు కానీ, అక్కడ ఉండేటువంటి జ్ఞానులు కానీ వాళ్ళందరూ కూడా తెలుసుకోగలిగారంటే నక్షత్రాలను లెక్క పెట్టేటువంటి ఆ యొక్క పరిస్థితి ఆ కాలంలో ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. యేసు యొక్క నక్షత్రం
ఈ తూర్పును ఉదయించినటువంటి నక్షత్రంలో ముఖ్యంగా అది చాలా తేజోవంతమైనది, ఎంతో ప్రకాశమానమైనటువంటిది, ఎంతో దేదీప్యమానమైనటువంటిది. ఎందువల్లంటే అందులో శని, అంగారకుడు, గురుడు ఈ ముగ్గురు కలిస్తే ఎంత ప్రకాశవంతమైనటువంటి తేజస్సు వస్తుందో అంత తేజస్సు ఆ నక్షత్రంలో ఉందని పండితుల యొక్క అభిప్రాయం. అయితే మనం చూస్తూ ఉంటాం, యూదుల రాజు యొక్క నక్షత్రం హేరోదును కలవరపెట్టినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా హేరోదు యేసయ్యను తన హృదయంలోకి ఆహ్వానించలేదు. అలాగే శాస్త్రులు పరిచయులు కూడా వాళ్ళు నిర్లిప్తంగా ఉండిపోయారు. యేసు నిజమైనటువంటి దేవుడని, యేసు నిజమైనటువంటి రక్షకుడని వాళ్ళు అంగీకరించలేకపోయారు. అలా కాకుండా సత్రపు యజమాని కూడా యేసయ్యను చేర్చుకోలేకపోయాడు. అది కూడా బాధాకరమైనటువంటి సన్నివేశం. అంతేకాకుండా క్రీస్తు మరి చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని ఈరోజు పూజించడానికి దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చాడు. క్రిస్మస్లో ఆనందించినటువంటి వాళ్ళు ఎవరంటే హోలీ పేరెంట్స్, అంటే మరియా, యేసేపులు. అలాగే ఇంకెవరో పూజించారు గొర్రెల కాపర్లు. అలాగే జ్ఞానులంటే వంగని వారు, లొంగని వారు, శాసించేటువంటి వారు, శాస్త్రాలను తెలుసున్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఆ శిశువును చూసి సాగిలపడి, సాష్టాంగపడి ఏమేమి సమర్పించారట? బంగారము, బోళము, సాంబ్రాణి. బంగారం రాచరికానికి గుర్తు. అంటే మన రాజు యేసయ్య రాజాది రాజు, దేవాది దేవుడు, మహాదేవుడు, మహోన్నతుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ ఉండాలి. అంతేకాకుండా బోళం దేనికి గుర్తు? శ్రమలకు గుర్తు. ఆయన సర్వ పాపుల కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆ విషయాన్ని తెలియజేయడానికి ఈ యొక్క బోళం అనేటువంటిది గుర్తుగా కనపడతా ఉంటుంది. సాంబ్రాణి, సాంబ్రాణి దేనికి గుర్తు అంటే యాజకత్వానికి గుర్తు. అంటే ఆయన ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు చాలామంది బ్రాహ్మణులు కానీ ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఆయన రాజవంశంలో యాజకత్వాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే యేసయ్యే. ఎందువల్లంటే ఆయన రాజులకు రాజు, ఆయన మన ప్రధాన యాజకుడు, ఆయన మన ప్రధాన కాపరి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకుంటూ ఉండాలి. మరి మనం ఎలాగ ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఎందువల్లంటే మంటికి మన్ను మరణం, ఆత్మకు దీపం జీవం. అంటే నరుడు మట్టిగా ఉన్నటువంటి నరుడిని మనిషిగా తయారు చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు? వాడి నాసికారంధ్రాల్లో ఏం ఊదాడు? జీవవాయువు నొదగా వాడు ఏమయ్యాడట? జీవాత్మ అయ్యాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటేనే మనం ఆరాధించగలం. కాబట్టి ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. ఎందువల్లంటే ఆయన చెప్తాడు, నేనే సత్యమును మార్గమును జీవమునై ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్తా ఉంటాడు. మనం చూస్తూ ఉంటాం, దేవునికి మనం సమర్పించుకోవాలి. జ్ఞానులు నక్షత్రాన్ని అన్వేషించారు, జ్ఞానులు ఆరాధించారు, యేసైన బాలయేసును ఆరాధించారు. మరి జ్ఞానులు ఏం చేశారు? సమర్పించారు. ఏం సమర్పించారు? బంగారం, బోళం, సాంబ్రాణి అనేటువంటి వాటిని సమర్పించారు. యేసయ్య మరి ఈ రోజుని నీలోనూ నాలోనూ ఉదయించాలంటే మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మరి ఇందాక చదువుకున్నాం, యోధాదేశ బెత్లెహేమ అనేటువంటి మాట వాడుకున్నామా? అంటే బెత్లెహేం అనేటువంటిది సమృద్ధికి, సంతోషానికి గుర్తు. మనం చూస్తూ ఉంటాం, నయోమి తను కరువు సంభవించగా బెత్లెహేంలో తాత్కాలికమైనటువంటి కరువు వస్తే ఆమె ఎక్కడికి పోయింది? మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు అంటే పాప పెంకిలైనటువంటి దేశం. అది పాపానికి సంకేతం, శాపంతో నిండినటువంటిది. ఇది రొట్టెల ఇల్లు,
దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉన్నటువంటి ఇల్లు ఏది? బెత్లెహేం. అలాంటి దాన్ని విడిచిపెట్టడం వల్ల ఆమె చాలా దుర్భరమైనటువంటి స్థితిని అనుభవించింది. మొట్టమొదటిగా భర్తను పోగొట్టుకుంది, తన ఇద్దరు కుమారుల్ని పోగొట్టుకుంది. పోగొట్టుకున్న తర్వాత ఎక్కడైతే పోగొట్టుకుందో మళ్ళీ ఆ సంతోషాన్ని పొందడానికి ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీని బెత్లెహేంకి వెళ్ళింది. తను వెంబడించారు ఇద్దరు కోడళ్ళు. ఒక ఆమె ఏమో వార్ప, ఆమె అత్తగారికి ముద్దు పెట్టుకుని టాటా బై బై అని చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ రూత్ అనేటువంటి ఆమె మరి అత్తగారిని హత్తుకుని ఈ రోజుని బెత్లెహేం అనబడినటువంటి ఆ స్థలం ప్రపంచం నడిబొడ్డులో ఉన్నట్టుగా చరిత్ర చెప్తా ఉంది. ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఆ యొక్క బెత్లెహేముని ఈ రోజుని ప్రపంచ ప్రజలందరూ కూడా మరి రక్షణ కేంద్రంగా మనకి కనబడతా ఉంది. అంతేకాకుండా ఇక్కడ దేవునికి ఇచ్చేటువంటి దాన్ని ఏమంటారంటే కానుక అంటారు. మనుషులకి ఇచ్చేటువంటి దాన్ని సంద అంటారు. ఏంటది? సంద. మరి ఎఫ్రాతా అంటే అల్పము స్వల్పము. అల్పము స్వల్పముగా ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని దేవుడు బలపరచాలని ఘనపరచాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని ఎన్నుకున్నాడు. ఎఫ్రాతా అంటే మనం చూస్తూ ఉంటాం, బెత్లెహేముకు పూర్వ నామధేయం ఏంటంటే ఎఫ్రాతా. మనం చూస్తూ ఉంటాం, కాశీ అంటాం. కాశీకి పూర్వనామధేయం ఏంటంటే వారణాసి. అంటే గంగా నదికి ఉపనదులు ఉన్నాయి. ఆ ఒకటి వరుణాసి అనేటువంటి నదులు, రెండు నదుల యొక్క కలయిక ద్వారా వారణాసి అనేటువంటిది ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుంటూ ఉంటాం. అలాగే ప్రతి దానికి పూర్వనామధేయాలు ఉంటాయి. ఆ నామధేయాలని మరి తర్వాత కాలంలో మనం చూస్తూ ఉంటాం. అలాగే యోధ అంటే స్తుతుల పండుగ. మరి ఈ స్తుతుల పండుగను మనం ఆనందంతో జరుపుకోవాలి. క్రిస్మస్ అంటే ఏంటి? అత్యానందం. క్రిస్మస్ అంటే ఏంటి? అత్యానందం. క్రిస్మస్ అంటే అమితానందం. క్రిస్మస్ అంటే మహానందం. క్రిస్మస్ అంటే నిత్యానందం. అంటే నిత్యము నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే దేవుడు, ఆరాధన, దేవుణ్ణి ఆరాధించాలి. అలాగే ప్రేమానందం. ఎందువలంటే మనం చూస్తూ ఉంటాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. అంటే అద్వితీయ కుమారుడు. అద్వితీయం అంటే ఏంటి? ద్వితీయం కానటువంటిది, ఆయనకి అయినే సాటి ఇంకెవరు లేడు అనేటువంటి విషయాన్ని మనం కూడా గుర్తుంచుకోవాలి. అద్వితీయ కుమారుడు అంటే మనం చూస్తూ ఉంటాం, ఇటీవల కాలంలో టీవీలో వస్తుంది, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనేటువంటి విధంగా చెప్తూ ఉన్నారు కదా. అంటే ఆయనకు ఆయనే సాటి తప్ప ఇంకెవరు కూడా ఏస్తో సరికారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించుకుంటూ ఉండాలి. ఆయన మరి యేసు ప్రభుని కన్యమరి ఆరాధించింది, యాజకుడైనటువంటి జక్రియ ఆరాధించాడు, అలాగే పరలోక దూతలు ఆరాధించారు, గొర్రెల కాపరు ఆరాధించారు, అన్నా స్తుతించింది, అలాగే షిమ్యోను స్తుతించాడు. నీవు నేను కూడా ఈరోజు ఆయన్ని స్తుతించవలసినటువంటి పరిస్థితి ఉందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని దేవుడు తన వెనుకల్లో దీవించిన గాక. ముఖ్యంగా ఈ యొక్క ప్రసంగం చేయడానికి జక్రియ గారు చెప్పారు. జక్రియ గారిని ఆయన పొడవంటే ఆయన కాబట్టి ఆయన మాటకి పాస్టర్ గారు ఇంకా జవదాటక అయితే నువ్వే వాక్యం చెప్పి ఆయన ఆరాధన చేస్తారు అన్నారు కాబట్టి ఆయన మరి వాళ్ళిద్దరి మీద కొంచెం చిన్నవాడు నేను కాబట్టి ఆ విధంగా ఒప్పుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క నడిపింపు ద్వారానే మనం ఏమైనా చేయగలం. కానీ నేనేం గొప్ప పండితుడిని, నేను గొప్ప రెవరెండ్ని, లేకపోతే డివిడెండ్ అనేటువంటి నా మాట నాకు వద్దు. ఎందువల్లంటే అది మనకొద్దు. దేవుని మనం ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. ఇది స్తుతుల పండుగ కాబట్టి మనం అందరం కూడా స్తుతిద్దాం.